Nisha, Good morning. where's your passport and papers? Yeah. Can you please come again? చిలుకుల బాలకృష్ణయ్య. Your father's name? చిలుకుల పుల్లారావు. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? యా CHILUKULA PULLARAO. It's not here. No, sir. No, my passport should be inside I'm sorry, your father's name has been changed in the visa form. No, it has to be పుల్లారావు. Please, sir, just Sorry, listen, may go now. listen to... I'm sorry, your father's name has changed. Please, sir, ఆ file లోపలే పెట్టాను. I'm sorry, I can't help you out. I'm sorry, The name is not I can't the same help you. anymore. I'm Sir, sorry. please consider... పాస్పోర్ట్ లేకుండా ఎలా Hey, కళ్ళు కనపడాలా స్టూపిడ్ ఇడియట్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, నా వీసా కూడా రిజెక్ట్ అయింది. చూడు. సూపర్ సూపర్. ఇలా 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 జరగాలని కోరుకున్నాను. పెద్ద ఎలిజబెత్ రాణి ఇలా తిప్పుకున్నావు, నీ కొవ్వు బాగా కరిగింది. నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు. చాలా ఆపు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా పాస్పోర్ట్ కావాలి. చెప్పు చెప్పు, ఏం చేస్తావో ఏంటి చెప్పు. ఏంటి ఏంటి చెప్పేది? నీకేమైనా తిక్క? పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు, కనిపెట్టాల్సింది నేనా? ఇంకెవరైనా చూసుకో. చూడు, ఇక్కడికి వచ్చి నీ మొహం చూస్తాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ప్లేస్ చేస్తావని చెప్పి పోలీసుకి పట్టిస్తాను. పోలీసులు పిలు వెంటనే పిలు. ఏమని చెప్తావు? నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా. నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబ్బుకు. డబ్బాలో గులకరాలు వేసి పెట్టి ఆ గొంతు చూడు. ఇప్పుడు చెప్తున్నాను వినుకో, నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు. నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడైనా అడుక్కునేవాడు పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి. ముళ్ళపంది జుట్టోడా, వీసా కోసం వచ్చిన మొహం చూడు, కోతలా ఎలా ఉందో. నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు. అయ్యా ధర్మం అంటూ అడుక్కుని ఏ ముష్టి ఇక్కడే ఉంటావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడొచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు. మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఇది ఆఫీస్ నాన్న. ఇలా